ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. సారీ ప్లీజ్, మిస్ గీత గదిలో ఉందండి. గీత గీత పుట్టింటికి వెళ్ళండి. పుట్టింటికే? అంటే వాళ్ళ సొంతూరు వెళ్ళింది అనమాట. అవునండి. అవునండి, ఎందుకు వెళ్ళింది? పురిటికి వెళ్ళండి. మై గాడ్, మళ్ళీ ఎవరండి మీరు? నాకు తెలియకుండా గీత పురుడు రావడం ఏంటండి? అదేనండి, వాళ్ళ రాణికి పురుటి నొప్పులు వస్తున్నాయని ఫోన్ వస్తే. రాణి ఎవరండి? మీ గీత ప్రేమగా పెంచే కుక్క పిల్లండి. కుక్క పిల్ల పురుడు రావడం ఏంటి, గీత పిల్ల అక్కడ కూర్చోవడం ఏంటండి? మీ గీత దగ్గరుండి పురుడి పోస్తే తప్ప ఆ కుక్క పిల్లకు పురుడవదేమోనండి. చూడండి, మా క్లాసు టైం అయింది, మేము వెళ్ళొస్తాం. దయచేసి ఏమనుకోకండి, రావేస్తామండి. పదవే త్వరగా. అనుకోవడానికి ఏముందండి? ఆ మాయదారి కుక్క పిల్లకు ఇప్పుడే పురుడు రావాలా? గీత వెళ్ళి ఇప్పుడే అక్కడ కూర్చోవాలా? ఇప్పుడు మా అమ్మకి ఏ సమాధానం చెప్పాలి, ఎలా చెప్పాలి? ఏమండి, ఇది మీకే న్యాయంగా ఉందా? ఉద్యోగం ఉందని పేపర్లో వేశారు, పైగా ఇంటర్వ్యూ రమ్మని కూడా రాశారు. తీరా మా ఊరు నుంచి ఊరు వచ్చాక ఆ ఉద్యోగం ఎవరో ఎమ్మెల్యే గారు బావమరిది గారు తమ్ముడు కూతురికి ఇచ్చారంటే ఇదే న్యాయం అండి. ఇది న్యాయమేనా? ఏం చేయమంటావమ్మా, పై నుంచి ఆర్డర్స్ అలా వచ్చాయి, వస్తే ఇచ్చేయడమేనా? నా క్వాలిఫికేషన్స్ చూసి కూడా మీరు ఎన్నున్నా రికమెండేషన్ లేదే ఉద్యోగం రాదమ్మా. మీ హాస్టల్ ముందు నిరాహార దీక్ష చేసినా కూడా ఉద్యోగం రాదంటారా? రాదు. మరి వేరే ఉద్యోగం ఖాళీ అవుతుంటారా? ఏం ఖాళీ కాదు. మరి మీ ఉద్యోగం ఇప్పుడు ఖాళీ అవుతుంది ఎందుకు? ఏం లేదు, మీ సీట్ నేను ట్రై చేద్దామని. మీ అమ్మగారు సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మి లాగా కళకళలాడుతూ మన సాంప్రదాయాన్ని గౌరవించే అమ్మాయి అంటే ఒప్పుకుంటారు, కానీ ఇలా గీతలో పేపలంటే ఒప్పుకోరు. ఎక్స్క్యూజ్ మీ ప్లీజ్. మేడం మేడం మేడం, చూడండి. ఎందుకు చూడాలి? ఎందుకంటే మీతో నాకు చాలా ముఖ్యమైన పని ఉంది కాబట్టి. నాకు మీతో పనేం లేదు, నేను చూడను. మీరు మరీ అంత పిల్లవరిచినట్టు మాట్లాడితే ఎలాగండి? అవును, మీరు అక్కడికి వచ్చిన ఉద్యోగం కోసమే కదండి? మీరు ఎలాగో వచ్చారు కాబట్టి మీకు అభ్యంతరం లేదని నేను మాట చెప్తానండి. ఉద్యోగం నేను ఇస్తాను. ఏమిటా ఉద్యోగం? ఏం లేదండి, వెరీ సింపుల్. మీరు కొంతకాలం పాటు నా ప్రియురాలుగా నటించాలి. చూడు మిస్టర్, ఒళ్ళు ఎలా ఉంది? ఒంటికి ఏమన్నా బాగుంది. ఇదిగో, నాకు నీ ఉద్యోగం అక్కర్లేదు, ఏం అక్కర్లేదు, మర్యాద ఇక్కడ చూడు. ఒకవేళ నేను వెళ్ళకపోతే మీరు ఏం చేయగలరు? ఇదిగో, ఆ కానిస్టేబుల్ పిలిపించి నీ కాళ్ళు విరక్కొట్టిస్తా. కాళ్ళు విరక్కొట్టిస్తే చేతులు ఉన్నాయి కానీ. ఇదిగో పెళ్ళాం, మర్యాద వెళ్ళి కార్లో కూర్చో. ఏమిటి పెళ్ళా? అవును, నా పెళ్ళానే మర్యాద వెళ్ళి కార్లో కూర్చోలేదా? ఒళ్ళు బాగా మర్యాద రాములు. ఏమిటయ్యా కలట పడుతున్నారు? మీరు చకచగా చెప్పండి, నేను టకటగా రాసేసుకున్నాను. చెవులు గారు, కరెక్ట్ టైంకి వచ్చారండి. ఇవి నా భార్య అండి. ఓహో, ఇది భార్యాభర్తల కేసా? అవునండి, 3 మాసాల నుంచి మధ్యప్రదేశ్తో చాలా బాధపడుతుందండి. అందులో అమావాస్య కదండి, మరీ ఉధృతంగా ఉందండి. అవును కదా మరి. ఈవిడ ఈ విధంగా రోజు బదాన్ని పట్టం, ఈవిడ వెంట నేను పట్టం, ఇంట్లో తీసుకెళ్ళి పెట్టడం, ఇది నా అర్థం అయిపోయిందండి. కాదు కానిస్టేబుల్ గారు, ఈయన చెప్పేదంతా అబద్ధం. ఈ నా భర్త కాదు, నేను ఆయన భార్య కాదు, నాకు పిచ్చి లేదు. కావాలంటే నా మెల్ల మంగళసూత్రం కూడా చూడండి. అవును, మంగళం లేదు. ఇది పాయింట్. ఏంటంటే పాయింట్ అసలు వాళ్ళ ఒంటి మీద గుడ్డల సంగతి సరిగ్గా తెలియదు పిచ్చోళ్ళకి. ఇక మెల్ల మంగళసూత్రం దగ్గర ఏం తెలిసింది చెప్పండి. అందుకే ఆ మంగళసూత్రం తీసి జాగ్రత్త గార్డెన్ లాకర్లో పెట్టిన. ఇది పాయింటే. పాయింట్ ఇతను చెప్పేదంతా అబద్ధం. నాకు ఉద్యోగం ఇస్తాను రమ్మన్నాడు, నేను రానన్నాను, అందుకని ప్లేట్ పెరేస్తున్నాడు. మిస్టర్, ఎందుకు ప్లేట్ పెరేస్తున్నా? కానిస్టేబుల్ గారు, చేసుకున్న పాపానికి కట్టుకున్న నేరానికి ఎన్ని ప్లేట్లని ప్రయాణించాలి, ఎన్ని కప్పులని కడగాలి. 3 మాసాల నుంచి ఈ భార్యని కాపాడుకోవడం కోసం ఎంత గుండెలు బాధ కొట్టుకోవడం మీకేం తెలుసు? అబ్బా, ఇది పాయింట్. చెప్పండి బాబు, నా గుండెలు తరుక్కుపోతున్నాయి. ఏమిటని చూసేది? ఒక పవిత్ర భారతీయుని పట్టపగలు ఒక రౌడీ అల్లరి చేస్తుంటే మన దేశం, మన జాతి చెప్పకమా, నా గుండె తరుక్కుపోతుంది. ఏంటండి ఇది? అసలు మీకు ఎన్ని గుండెలు? నేను చెప్తాను మీ గుండె దొరికిపోయి, ఆవిడ చెప్తాను మీ గుండె దొరికిపోతే అసలు అర్థం ఏంటి? మిస్టర్, మీరేం కంగారు పడకండి. ఇదిగో, ప్రతి కానిస్టేబుల్ కి 10 కళ్ళుంటే ఈ టీ ముహూర్తానికి 100 కళ్ళు ఉన్నాయి. నాకు అంతా అర్థమైపోయింది. ఏంటండి ఖచ్చితంగా మీ భార్య. అంతే కదా? ఇది మీ కారేగా? అవునండి, మీ కారులో తీసుకెళ్ళండి. థ్యాంక్ యూ. నమస్కారం దుర్ముహూర్తం గారు. నమస్కారం. మా కుటుంబాన్ని కాపాడారు. మీ మేలు జన్మలో మర్చిపోయారు. మీరు చేసుకోండి. ఏమిటో, మొగుళ్ళను వదిలేసి పారిపోతున్న పిల్లల్ని తీసుకొచ్చి మొగుళ్ళు కప్పి చెప్పటం, పిల్లల్ని వదిలేసి తిరుగుతున్న మొగుళ్ళని తీసుకొచ్చి పిల్లలు కప్పి చెప్పటం. ఏమిటో, ఈ మధ్య నాకు అన్ని ఇలాంటి కేసులే తగులుతున్నాయి. చూడండి,
ఈ మధ్య దేశంలో రేప్ కేసులు ఎక్కువ అవటం వల్ల మీరు నన్ను అనుమానిస్తున్నారు. అది నిజమే అనుకోండి, కాకపోతే నిజానికి నేను అలాంటి మనిషిని కాదండి. మరి ఎందుకు ఇంత దౌర్జన్యంగా ప్రవర్తించారు? ముందు మర్యాదగానే ప్రవర్తించాలనుకున్నాను, కాకపోతే మీరేదో గొడవ చేసేసరికి నేను కాస్త అడుగులో ప్రవర్తించాను. ఐ వెరీ సారీ. అసలు మ్యాటర్ ఏమిటంటారండి, అనుకోకుండా ఈ మధ్య మా అమ్మగారు సడన్ గా హార్ట్ అటాక్ వచ్చింది. ఆమెకు నేను ఒక్కనే కొడుకుని. నా పెళ్లి వెంటనే జరిపించాలని అడుగు కుతూలు పడుతున్నారు. ఎవరితో? మీతో కదనుకోండి, గీతని నా క్లాస్మేట్, నా ప్రియురాలు, ఆవిడతో నా పెళ్లి జరిపించాలని. కాకపోతే అనుకోకుండా మా అమ్మగారి హార్ట్ అటాక్ రావటం, అదే సమయానికి గీత ఊళ్ళో లేకపోవడం జరిగింది. ఎలాగైనా మీరు గీతలో నటించి నాకు ఈ గంధం గట్టెక్కించారంటే. నీ ప్రియురాలుగా నటించడం నాకు ఇష్టం లేదు అని అంటే? మీకు నటించడం ఇష్టం లేకపోతే నేనేం చేయగలను చెప్పండి? నేనేమన్నా నా ప్రియురాలుగా నటించగలనా? ఎలాగైనా ఈ గంధం గట్టెక్కించారంటే మీకు ఎంత డబ్బు కావాలని ఇస్తాను. ఆ డబ్బు కోసం కదనుకోండి, మా అమ్మగారి ప్రాణాలు కూడా మీరు కాపాడిన వారు అవుతారు. ప్లీజ్ ప్లీజ్ కనిస్టర్. సరే, థ్యాంక్స్. అమ్మా అమ్మా, నీ గీతం చెప్పానే, ఆ అమ్మాయి. నమస్కారం. 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 కూర్చోమ్మా. మా మురళి మీ గురించి అన్నీ చెప్పాడు. మీ గురించి కూడా ఆయన అంతా చెప్పారు. ఏం చదువుతున్నావమ్మా? ఇంటర్తో ఆపేశానండి. ఇంటర్తో ఆపు చేయాలనుకున్న మాట వాస్తవమా? కాబట్టి నేనే మోరల్ ఎంకరేజ్మెంట్ ఇచ్చాను. దాంతో ఇప్పుడు బిఎస్ ఫైనల్. ఏం గీత? బిఎస్ ఫైనల్ నా క్లాస్మేట్. అవునండి, కంగారులో ఏం చదువుకున్నాను. అసలే కంగారు మనిషి అమ్మా, నిన్ను చదవగానే మరీ ఎక్కువే. మీ అమ్మ నాన్నకి నువ్వు ఒక్కతే కూతురివా? అవునండి. వాళ్ళు ఏ ఊర్లో ఉంటున్నారు? వాళ్ళిద్దరు చనిపోయారండి. లేదమ్మా, వాళ్ళు చనిపోలేదు, బ్రతికే ఉన్నారు. దే ఆర్ వెరీ మచ్ అలైవ్. ఏదో కాస్త మాట మనస్పర్ధ వచ్చిందా, చచ్చిపోయినట్లు లెక్కంటే. చెప్పు, బ్రతికే ఉన్నారని. అవునండి, ఐఎమ్ సారీ, బ్రతికే ఉన్నారు. కరెక్ట్. మీ ఆస్తి పాస్తులు? ఓకే. లేదండి, మాకేం ఆస్తి పాస్తులు లేవు. అదే వాళ్ళకి ఆస్తి బస్తాలు ఎప్పుడు ఉండవు. పేరెంట్స్ పెద్ద ఎస్టేట్ ఓనర్స్, 4 బ్యూక్ కార్లు, 2 ప్లైమూతులు, పెద్ద పెద్ద బంగ్లాలు. కాకపోతే అంటే ఆవిడ చాలా అనేసి డబ్బున్నా లేనట్టే, డబ్బున అసలు లెక్క చేయదు. అందుకే అలా చెప్పింది కదా. అవునని చెప్పు. అవునండి. చాలా చాలా సంతోషం. నాకు కూడా చాలా సంతోషం. నేను కోరుకునేది నీలాంటి కోడల్ని. థ్యాంక్స్ అండి. ఇదిగో, ఇక మీదట ఏముంది రండి పొండి అని పిలవకూడదు, అత్తయ్య అని పిలవాలి. అత్తయ్యా? అలాగే. అమ్మో. మరి ఇప్పుడైనా మందులు వేసుకోండి అమ్మా. తులసిదరం, నువ్వు వెళ్ళి కాఫీ కలిపట్రా. ఇదిగో డాక్టర్, నాకు నచ్చిన కోడలు నాకు అనిపించింది. ఇంకేం మందులు నాకు అక్కర్లేదు. ఇక నేను వెళ్ళొస్తాను అత్తయ్య. ఎక్కడికి? హాస్టల్ కదా. చూడమ్మా, నిన్ను చూస్తే నాకు ఎంతో ఆనందంగా ఉంది. నువ్వు ఎక్కడికి వెళ్ళకూడదు, ఇక్కడే ఉండాలి. ఇక్కడ? పోనీ కావాలంటే రోజుకోసారి వచ్చేడుతుందండి. రోజుకొస్తాను, నేను హాస్పిటల్కి వెళ్ళి తీసుకొస్తాను. అదేం కుదరదురా. నా కోడలు ఇక్కడే ఉండాలి, ఎక్కడ వెళ్ళకూడదు. నా మీద ఒట్టు. అలాగే, నేను ఇక్కడే ఉంటాను. వస్తున్నా మంచి పెట్టుకుంటాలి. హలో, ఎవరండి? ఐఎమ్ 4277. ఎవరు కావాలండి? హలో, అన్నయ్య గారా? నేను మురళి మాట్లాడుతున్నాను. గీత ఒకసారి పిలవండి. హలో, గీత మాట్లాడుతున్నాను. గీత మాట్లాడుతున్నాను, తెలుసు. ఎలా ఉంది మీ కుక్క? క్షేమమా? సుఖముగా ప్రసవించానా? చాలా సీరియస్ గా ఉంది. తొలి కాన్పు కదా, 2 డాక్టర్ల దగ్గర నుండి చూస్తున్నారు. పేడ వదిలిపోయింది. సరే, నువ్వు వెన్న బయలుదేరరా. వీలవదు డార్లింగ్, ఇక్కడ రాని పొజిషన్ చాలా సీరియస్ గా ఉంది. అరే, ఇక్కడ మా అమ్మ చాలా సీరియస్ గా ఉంది. నిన్ను గురించి ఒకసారి అడిగింది. నీకోసం ఒకసారి టెలిఫోన్ ట్రై చేశాను. నువ్వు టెలిఫోన్ దగ్గర రావు. ఏమో ఉద్దేశం? వస్తావా రావా? వీలేదు మురళి, ఐఎమ్ వెరీ సారీ. మీ గీతతో మాట్లాడుతున్నారా? అవునండి. ఆ బోడి కుక్క ప్రసవించలేదట, నన్ను ఇరుకులో పెట్టేసింది. మీరు ఎలా పోయినా నాకు అభ్యంతరం లేదు, కానీ నేను మాత్రం వెళ్ళిపోతున్నాను. నో ప్లీజ్, నేను రమ్మని అడగగానే మీరు వచ్చారు. చాలా థ్యాంక్స్ అండి. కానీ మీరు వచ్చిన జయం పూర్తయిపోకుండా వెళ్ళిపోవడం చూశారు, అది మాత్రం చాలా అర్థం అండి. మీరు ఇప్పుడు వెళ్ళిపోయారు అనుకోండి, మా అమ్మగారు ఆరోగ్యం మరీ క్షీణించిపోతుంది. మరొక్క 4 రోజులు జస్ట్ ఓపిక పెట్టారంటే ప్లీజ్ ప్లీజ్. ఓకే ఓకే. ఇన్నాళ్ళ మందుల వాసనతో ఇసుకెత్తిపోయింది. ఇవన్నీ చూస్తుంటే ఏమనిపిస్తుంది తెలుసా? ఏమనిపిస్తున్నాము? అంతా నేనే తినేస్తాను.
అయితే కాదమ్మా, కాకపోతే ఈ పూట మేము ఇద్దరం పస్తులు ఉంటాం అంతే. అంత కష్టపడక్కర్లేదురా, మిగతాన్ని పంచుకుందాం. గారెలు తప్ప, గారెలన్నీ నావి. ఏ గారెలు చాలా ఉన్నాయమ్మా. అంతా తింటాను రా. మరి హార్ట్ అసలు వీక్గా ఉంది. కడుపుకి హార్ట్కి ఏంట్రా సంబంధం? డైరెక్ట్ కనెక్షన్ ఫ్రమ్ లివర్ టు హార్ట్ అండ్ హార్ట్. వద్దమ్మా, వద్దమ్మా. మై గాడ్ ఆక్సిజన్ తోను సెలైన్ తోను శుభ్రంగా బెడ్ రెస్ట్ తీసుకోవాల్సిన మీరు ఈ డైనింగ్ టేబుల్ మీద కూర్చొని మసాలా గారులు తిన్నారా? అసలు మిమ్మల్ని బెడ్ నుంచి ఎవరండి లేవమండి? మీరా? ఏమండి మీరేనైనా ఇంటికి ఫ్యామిలీ డాక్టరా? లేదు డాక్టర్, నేను చెప్పలేదు. అడిగారమ్మా, నువ్వు వచ్చిన తర్వాత, నిన్ను చూసిన తర్వాత ఆ ఆక్సిజన్ సెలీను ఈ మందులన్నీ నాకు అనవసరం. లేదమ్మా, నేను చెప్పేది మీరు వినిపి. ఎందుకు అనవసరంగా అర్జీ చేస్తావు? శుభ్రంగా మాతో పాటు కూర్చొని తిను, వెళ్ళు. నాకేం అభ్యంతరం లేదండి, మీరు మాత్రం తినకూడదు, పైగా నూనె గారులు. ఏ డాక్టర్, నూనె పదార్థాలు తినకుండా నేను పత్యం చేసినంత మాత్రాన 1000 సంవత్సరాలు బతుకుతానా? లేదా ఈ గారం తింటే రేపో చచ్చిపోతానా? నా కొడుకు కోడల్ని కళ్ళారా చూశాను. ఇవే కాదు, విషయం ఇచ్చినా సంతోషంగా వింటాను. అంతేనంటారా? అంతే. మీ ఇద్దరు అభిప్రాయం కూడా ఇదేనా? ఏం చేస్తాం డాక్టర్ అంకుల్, అసలే మొండి మనిషి, ఆవిడకి ఎంత వస్తే అంత అంతే. సరే, మీరు మాత్రం ఈ గారెలు తిని తీరుతారు అంతే కదా? గారే కాదు, ఇదిగో ఇవి కూడా తింటాను. సరే, నాకు కూడా వడ్డించండి, నేను తింటాను. గారెలు మంచిగా వడ్డించండి. రియల్ స్పోర్ట్. చాలమ్మా. గీత, కూర్చో, నీతో కాస్త మాట్లాడాలి. ఏమిటయ్యా? నువ్వు మా మురళిను మొదటిసారి ఎక్కడ కలుసుకున్నారు? ఎక్కడంటే కోర్టులో కలుసుకున్నాం అత్తయ్య. అదే షటిల్ కోర్టులో కలుసుకున్నాం. నేను మీ అబ్బాయి షటిల్ ఆడేవాళ్ళం. ఆడడం అంటూ ఆడేదాన్ని, కానీ ఎప్పుడు ఆయన దగ్గర ఓడిపోయేదాన్ని. ఆయన చాలా బాగా ఆడేవారు అత్తయ్య. అత్తయ్య, మీరేం అనుకోనంటే నేను మాట్లాడుతాను. మీరు చూస్తే బొట్టు పెట్టుకున్నారు, మెళ్ళో మంగళసూత్రాలున్నాయి. మామయ్య గారు ఇంట్లో కనపట్టలేదు. ఆయన ఏదైనా ఊరు వెళ్ళారు అత్తయ్య? టైం అయిపోతుంది, నువ్వు వెళ్ళి పడుకోమ్మా. నేను పడుకుంటాను అత్తయ్య, ముందు మీరు పడుకోండి, కాలు పడతాను. అమ్మా, ప్రాణం పోతుంది, తలనొప్పి. అమ్మా, డబ్బు కావాలమ్మా. 5,000 గీత, బీరో తెరిచి 5,000 డబ్బు. ఎందుకమ్మా, నేను తీసుకుంటా కదమ్మా. అక్కర్లేదురా, పెళ్ళైన తర్వాత నేర్చుకోవాల్సిన పనులన్నీ పెళ్లికి ముందు గీత నేర్చుకో. వెళ్ళం, వెళ్ళు. కంగ్రాచులేషన్స్. ఎన్నపేట తాళం తీసే వరకు వచ్చిందా కూడా ప్రోగ్రెస్. గుడ్ డెవలప్మెంట్. నేనేం డెవలప్ అయినా అంతా మీ చలవేగా, తీసుకోండి. తీసుకుంటారులేండి. ఏదో గండం గడిచి గట్టెక్కిస్తామని అనుకున్నాను, కానీ నువ్వు అలా మా అమ్మని కాకబట్టి ఇక్కడే పర్మనెంట్ సెటిల్ అయిపోవాలనుకుంటావు మాత్రం అనుకోలేదు. చూడండి, మీరు పిలిచారు, నేను వచ్చాను, దట్స్ ఆల్. ఈ ఇంటికి వచ్చాక మీ అమ్మగారు అనారోగ్యం చూసి ఆవిడ సేవ చేయాలనిపించింది. ఆవిడ మంచితనాన్ని చూసి గౌరవించాలనిపించింది. అంతేగాని మీ పెద్దంటి మీద మోజుతో ఇక్కడ ఉండలేదు. ఇదిగోండి, మీ తాళం చేతులు మీ దగ్గరే ఉంచుకోండి. గీత ఏదైనా అడిగితే మీ ఇష్టం వచ్చిన అబద్ధం చెప్పుకోండి. కాబోయే కోళ్ళమ్మా అని మీరు పరిచయం చేశారు. అత్తయ్య వరుసతో కిరామా అని ఆవిడ ఆర్డర్ వేశారు. మీ ఇద్దరిని తృప్తిపరచడానికి నేను గీత పేరుతో అబద్ధం బ్రతపోతున్నాను. ఇదేమైనా నాకు సరదా అనుకుంటున్నారా? ఇలా నాకేమైనా కలిసి వస్తుంది అనుకుంటున్నారా? చూడండి, నా మాటలు మీకేమైనా బాధ కలిగించుంటే నన్ను క్షమించండి. వస్తాను. రాధా, అమ్మా. గీత ఎక్కడరా? గీతమ్మా, గీతకి సీత అనే స్నేహితురాలుందమ్మా. పాపం ఆ అమ్మాయికి అనుకోకుండా గుండె నొప్పి వచ్చిందట. పోయి అనుకోకుండా టెలిఫోన్ వచ్చింది, అనుకోకుండా గీత వెళ్ళిపోయిందమ్మా. అయ్యో, మరి నాతో ఒక్క మాట కూడా చెప్పుకుని వెళ్ళిపోయింది. గుండె నొప్పి ఎక్కడ చెప్పి వస్తుందమ్మా. సడన్ గా వచ్చింది, సడన్ గా వెళ్ళిపోయింది అంతే. మరి
సరే నువ్వు ఒక పని చెయ్యి ఆ. హాస్పిటల్కి వెళ్ళి ఉమ్. ఆ పేషెంట్ ఎవరో చూసి అడ్మిట్ చేసి గీతను వెంటనే తీసుకురా హాస్పిటల్ నేను వెళ్ళాల్సిన అవసరం లేదమ్మా. ఆ గుండె విషయం అటు ఇటు తెలుసుకుని గీత డైరెక్ట్ మన ఇంటికి వచ్చేస్తానండి. అబ్బబ్బే, నువ్వు అసలు మాట్లాడుకురా వెళ్ళి ఇక్కడి నుంచి. నువ్వేం వరి కాకమ్మా. నీకేరా నువ్వు అలాగే అంటావు. గీతను చూసినప్పుడల్లా ఎవరో ఆత్మీయం చూసినట్టుందిరా. ఆ అమ్మాయి నా పక్కన ఉన్నంత కాలం నా జబ్బు కూడా నేను మర్చిపోతున్నట్రా. ఒరే ఏమైనా సరే నువ్వు ఇప్పుడే వెళ్ళి గీతను తీసుకురా వెళ్ళు. గీతను వెంటనే తీసుకున్నట్టు ఎలా చెప్పమ్మా? ఆ అమ్మాయి స్నేహితురాలు ఎమర్జెన్సీ వార్డులో ఉందని చెప్పాను కదా. మా అమ్మాయి అటు ఇటు తేలిన తర్వాత కదా గీత మన ఇంటికి వచ్చేది. ఇంకో 4 రోజులు పడుతుంది కదా. సరే ఈ హాస్పిటల్ ఉందని చెప్పు, నేను వెళ్ళి తీసుకొస్తా. అమ్మా హాస్పిటల్ కూడా నీకు చెప్పమ్మా. అసలే నీ ఆరోగ్యం బాగలేదు. మళ్ళీ నీకు హార్ట్ అటాక్ వస్తే నేను చేస్తానమ్మా. ఎందుకురా అనవసరంగా మాట్లాడుతున్నావు? ఇప్పుడే వెళ్ళి గీతను తీసుకురా. నా మీద ఒట్టు వెళ్ళు. తప్పదా? తప్పదు. అంతేనా? అవునరా వెళ్ళురా. సరే వెళ్తాలే. ఒరేయ్ త్వరగా వెళ్ళి రావాలి వెళ్ళు. అలాగే తెస్తాలే. మరి నువ్వు వెళ్ళరా. భగవంతుడా. హలో మీరా? గుడ్ మార్నింగ్ గుడ్ సార్. మార్నింగ్. ఏమిటి ఆపారు? నేనే రాంగ్ సైడ్ లో రావట్లేదు. ఆ పాయింట్ కరెక్టే సార్. ఆ. కానీ ప్రస్తుతం మీరు మీ భార్య గారిని వెతుక్కుంటూ బయలుదేరారా లేదా? అరే ఈ విషయం మీకు తెలుసు? ఎలా తెలుసండి సార్? నేను ఎవరిని హెడ్ కానిస్టేబుల్ దుర్ముహూర్తాన్ని. అందరికీ 10 కళ్ళుంటే నీకు 100 కళ్ళు ఉంటాయి. ఆ? ఈ సంగతి మీకు ఎలా తెలుసు? మీరే కదని చెప్పారు మన బస్ స్టాండ్ లో. కరెక్ట్ కరెక్ట్ అవును, ఎందుకు నా భార్య మీకు కనిపించదా? కనిపించింది సార్. ఆ. కానీ ఎలా పట్టుకున్నారు, ఎక్కడ పట్టుకున్నారు అని ఒక్క మాట అడగలేదు సార్. ఎలాగలా పట్టుకున్నారు లేని ఎందుకు ఎక్కడుందో చెప్పండి. చెప్తాను సార్. నా తెలివితేటలని మీతో చెప్పుకునే వరకు నాకు మనశ్శాంతి ఉండదు సార్. కానివ్వండి. ఇగో అమ్మా ఇగో. పద. ఇదిగో సార్. సార్ నేను పొద్దున్నే లేచి బస్ స్టాండ్ దగ్గరికి వెళ్ళాను సార్. బస్ స్టాండ్ దగ్గర నుంచి టీ కొట్టుకు వెళ్ళాను సార్. టీ కొట్టుకు వెళ్ళి ఏం చేస్తున్నామని అడగలేను సార్. మీరు ఏం చేశారు నాకేం చేస్తుంది చెప్పండి. టీ కొట్టు దగ్గర ఏం చేస్తాను సార్? టీ తాగుతున్నాను. అలా టీ తాగుతూ తాగుతూ తల పక్క తిప్పాను సార్. పక్కకు తిప్పగానే మీ ఆవిడ గారు బస్ స్టాండ్ లో బస్ ఎక్కుతూ కనిపించారు సార్. నేను వెంటనే పరిగెత్తి వెళ్ళి చెయ్యి ఇలా పట్టుకున్నాను సార్. కానీ ఆవిడ తర్వాత విదిలించుకుంది అనుకోండి. విదిలించుకున్న తర్వాత నేను ఆయన భార్యను కాదు, నాకు పిచ్చి లేదు అని పాత మొదటి మామూలే కదండి. మొదటితో మాత్రం నేను ఊరుకుంటారా సార్? అలా వీల్లేదు. నేను ఈ ఊళ్ళో ఉన్నంత కాలం మీరు మీ భర్త గారిని వదలడానికి వీల్లేదు అని నచ్చ చెప్పి తీసుకొచ్చేసరికి నా తలపడం తక్కువచ్చింది అనుకోండి. ఇదిగోండి సార్, తీసుకెళ్ళండి బాబు. ఇదిగో, మీరు జాగ్రత్తగా ఇంటికి తీసుకెళ్ళి బాబు దుర్ముహూర్తం లేకపోతే మిమ్మల్ని అరెస్ట్ చేయాల్సి వస్తుంది. మా ఊరిని వదలకండి బాబు. నా పని కల్పించండి. అసలు ఈ రోజు నా పెళ్లి వెళ్ళండి బాబు. వెళ్ళండి అమ్మా. రామాకమ్మ వెళ్ళమ్మా. స్టాప్ స్టాప్ స్టాప్. ఏమొచ్చింది? ఇందాక అలా మాట్లాడారు, ఇప్పుడు ఎందుకు తీసుకెళ్తున్నారు? కాదు, అప్పుడు నువ్వు ఉద్యోగం కావాలన్నాగా, ఓ మంచి ఉద్యోగం చూశాను. ఏది మీ అమ్మగారు ముందు గీత పెద్ద నటించరా? అది కాదు, కలెక్టర్ ఆఫీస్ లో మంచి టైపిస్ట్ ఉద్యోగం ఉంది. అది నీకు ఇప్పిద్దామని. ఇప్పించకపోతే ఇప్పించకపోతే నీ ఇష్టం. నీ రోడ్లు నీకు ఎట్టగా ఉన్నాయిగా. అవసరం లేదు. ఒకేసారి మీ ఇంటి నుంచి పర్మనెంట్ గా వెళ్ళిపోతాను. అట్టాగే వెళ్ళిపోతాను. అమ్మా. గీత వచ్చిందా? వచ్చిందమ్మా. నువ్వు వచ్చావు తల్లి. నిన్ను చూడకపోతే నాకు ఏదోలాగైపోయింది. సరే కానీ మీ ఫ్రెండ్ సీత ఎలా ఉంది? సీత నీ స్నేహితురాలు హార్ట్ అటాక్ హాస్పిటల్. సీత బాగుంది. బాగుందమ్మా, గుండె పట్టుకుంటూనే ఉంది. అమ్మయ్యా చూడమ్మా, నువ్వు నాకు ఒక మాట ఇవ్వాలి. ఏంటండి? ఏంటండి? సారీ అత్తయ్య. అత్తయ్య అన్నావు బాగుంది. చూడమ్మా, నువ్వు నాకు ఒక మాట ఇవ్వాలి. నన్ను అడగకుండా నాతో చెప్పకుండా ఈ గడప దాటి నువ్వు వెళ్ళకూడదు. మాట ఇవ్వు. అమ్మా, నిన్ను అడిగి నీతో చెప్పి గడప దాటచ్చు. అలాగే అత్తయ్య. చిట్టి బ్రహ్మాండంగా అలంకరించావే. గదంతా పూల దుకాణం లాగా గుమగుమలు అడిపోతుంది అనుకో. ఏమండి మీరు ఒకసారి లేవండి. ఎందుకు లేవని చెప్తాను. ఎందుకా? ఉండండి. సెంటు కూడా సెటప్ చేసావే. అంతేకాదు, మీరు కూర్చోండి. చూడండి, మనం తినటానికి పళ్ళు, మిఠాయి, తాగటానికి పాలు అన్ని సిద్ధం చేసి ఉంచాను. బ్రహ్మాండంగా సెటప్ చేసావే. చెట్టి ఏమండి, మనం అలా అలా స్వర్గంలో తిరిగి ఆ తర్వాత బృందావనంలో దిగి ఆ తర్వాత
పాల సముద్రంపై తేలిపోయి పుష్పాల రథం మీద పారిపోయి చిట్టి చిట్టి ఎవరది? సార్ సార్ ఈ వీధిలో దొంగలు పట్టారండి, మీరు అర్జెంట్గా రావాలి సార్. వస్తున్నా ఏమండి మీరు ఎలాగండి అచ్చి వాడే వెళ్ళిపోతాడు. ఇదిగో అదే తప్పు. ఈ దుర్ముహూర్తం ఈ వీధిలో ఉండగా ఆ దొంగ రాసుకెళ్ళి ఈ వీధిలో రావడానికి వాడికి ఎన్ని ఉండదు. ఇప్పుడే వాడి సంగతి తెలిచేస్తాను. అదేం కుదరదు, మీరు వెళ్ళకూడదు అంతే. నీకు తెలియ చిట్టి వీళ్ళేమో. అబ్బా ఉండమంటుంటే నేను ఇప్పుడే వస్తానుండు. ఏమిటయ్యా ఏం జరిగింది? ఈ వీధిలో 6వ నెంబర్ ఇంట్లో దొంగ పట్టాడండి. చుట్టూ జనం మూగారు, చేతిలో కత్తి ఉంది. ఈ బెదిరించి పారిపోతాడని మీ దగ్గరికి వచ్చాను. ఆయన రారు, అదేదో నువ్వే చూసుకో వెళ్ళు. రానంటూ రూల్స్ కి విరుద్ధం. ఏంటండి రూల్స్ మాట్లాడుతున్నారు? పోలీసుగా మీ డ్యూటీ చేయడం రూల్స్ అయితే కట్టుకున్న పెళ్ళగా నాతో కాపురం చేయడం రూల్స్ కదా. అబ్బా నీకు తెలీదు, నువ్వు ఊరుకో. ఇదిగో 247 నేను డ్రెస్ వేసుకొస్తాను, నువ్వు పద. ఆగండి, మీకు డ్యూటీలో లాఠీల మీద విలువ కూడా కట్టుకున్న పెళ్ళ మీద లేదన్నమాట. కోరి కోరి పోలీసే కావాలని పెళ్లి చేసుకున్నందుకు బాగా బుద్ధి చెప్పారు. లోకల్ ఎంతమంది పోలీసులు ఉన్నారు, అందరూ ఇలాగే పెళ్ళని వదిలేసి డ్యూటీ డ్యూటీ అంటున్నారా? ఇదిగో ఇప్పుడు నీ సోదంతో వింటూ కూర్చుంటే అవతల దొంగ పడిపోతాడు. నేను వెళ్తున్నాను, నువ్వు తలపేసుకో. అంతేనా? ఇదిగో చిట్టి, శోభనం అనేది శుభకార్యమే, దొంగను పట్టుకోవడం అనేది ఘనకార్యం. ఇలాంటి ఘనకార్యాలు నేను ఎన్ని చేస్తే నాకు ప్రమోషన్ వస్తుంది. మీకు లాఠీలు దొంగలు ప్రమోషన్లు తప్ప పెళ్ళ ముట్టు ముచ్చితే ఏం అక్కర్లేదన్నమాట. నేను చెప్పానా నాకు డ్యూటీ ఫస్ట్, పెళ్ళం నెక్స్ట్. నీ సోదంతో వింటూ కూర్చుంటే అవతల దొంగ పడిపోతాడు. అలాగే అలాగే ఇలాగే రోజు నైట్ డ్యూటీ చేస్తుందండి. నేను ఈ సంసారాన్ని మానేసి సన్యాసులో కలిసిపోతాను. నీ బెదరింపులకు తెలిసిపోయి నేను డ్యూటీకి వెళ్తా మానుతాను అనుకుంటున్నావా? మాన్నం, వెళ్తున్నాను. వెళ్తున్నాను. ఆఖరిసారిగా అడుగుతున్నాను, వెళ్తున్నారు కదా? వెళ్తున్నాను. వెళ్ళండి వెళ్తున్నాను. వెళ్ళండి. ఎస్ మురళి హియర్. హలో మురళి, నేను గీతను మాట్లాడుతున్నాను. ఇప్పుడే ఊరి నుంచి వచ్చాను. ఆహా, రాణి గారికి ఎప్పటికి తీరిందనమాట రావడానికి. నేను స్టేషన్ దగ్గర టెలిఫోన్ బూత్ నుంచి మాట్లాడుతున్నాను. వద్దలించాగానే అక్కలే ఉంది, ఇప్పులే వస్తా. అమ్మా, గీతని మన రాధ లేదమ్మా, రాధ చెల్లం. ఐఎమ్ సారీ, రాధని మన గీత లేదు, గీత చెల్లం. ఇట్రా. గీతకి చెల్లెలేంట్రా? తనకి అక్కా చెల్లెలు ఎవరు లేదని గీత నాతో చెప్పిందే. అలా చెప్పిందమ్మా. గీతకి అబద్ధాలు చెప్పడం మామూలేనమ్మా. ఏమిటి, నేను అబద్ధాలు చెప్తానా? నేనెవరున్నారు? నువ్వేం గీతవా? నువ్వు రాధవే. గీత గీత. అత్తయ్య హాలిక్స్ తీసుకోండి. చూడమ్మా, నీకోసం ఎవరు వచ్చారో చూడు. ఎవరు? ఎవరంటారండి గీత? నీ చెల్లెలు రాధ. రాధ నా చెల్లిలా? నీ చెల్లె. మర్చిపోయావా? కుక్క పిల్ల, పురుడు, ఫోను, ఆ రాధే ఈ రాధ, సాక్షాత్తు నీ చెల్లెలు. అవును, నా చెల్లెలే. నేనే మర్చిపోయిన అత్తయ్య. చెల్లెలు మర్చిపోవడం ఏంటో మా మరీ సోజ్యంగా ఉంది. మర్చిపోవడం అంటేనమ్మా, ఇది మామూలు మర్చిపోవడం కాదమ్మా. అసలు ఏం జరిగిందంటేనమ్మా, ఇక్కడికి వచ్చే ముందు వీళ్ళిద్దరూ చేరి విషయం తగదబడి ఇద్దరు మాట్లాడుకోవడం మానేసి మూతి ముడిచి కూర్చున్నారు. అదే విషయం. ఈ విషయాలు నీకెలా తెలుసా? నాకెలా తెలిసింటే రా చెప్పిందమ్మా. నేనేం చెప్పలేదు. చీరల గురించి గొడవ పడ్డానికి నేనేమైనా అమ్మమ్మలా చీరలు కట్టుకుంటారా? నువ్వు చెప్తే చెప్పింది. నేను మాత్రం మొగరాయిలా గొట్టం మేటలు వేసుకుంటారా? గొట్టం పెయింట్లు 2+2 మీ అక్క చెల్లెలు గొడవ. ఈ గొడవ మామూలేనమ్మా. వీళ్ళిద్దరూ బాత్రూమ్ లో గొడవ పడతారు. సరే అమ్మా, ఎలాంటి మా అమ్మకి నచ్చవు. ఏమిటి నీ దబాయింపు? అసలు ఇంట్లో ఉండడానికి నువ్వెవరు? ఆ మాట్లాడడానికి నువ్వెవరు? నేను ఈయన కాబోయే భార్య, నేను మా అత్తగారు కాబోయే కోడలు. బాగుందండి వరుస. అసలు మీరిద్దరు నిజంగానే సౌత్లా పోరాడుకుంటున్నారే. రాధ, నీ గీతం చెప్పానే ఏమిటి? రాధ, ఏమిటి రాధ వాచ్మెన్ లాగా అడ్డంగా ప్రచారం చేస్తున్నావు? ఇవాళ మీరు మా చెల్లి గారిని తీసుకొచ్చారు కదా. అవును. పాప ఆవిడ గారికి ఏం కావాలన్నా వెంటనే తీసుకొచ్చి ఇవ్వడానికి ఇక్కడే పాలకేస్తున్నాను. అదే అక్కర్లేదు రాధ. గీతం గురించి నువ్వు మరీ అంత శ్రమపడాల్సిన అవసరం లేదు. నేను శ్రమపడటానికి నువ్వు వెళ్ళి హాయిగా విశ్రాంతి తీసుకోవచ్చు. నా గురించి మీరేం వరి అవనక్కర్లేదు. మీరు వెళ్ళి పడుకోండి. ఓఎస్, పడుకుంటాను అనుకో, కానీ రోజు పడుకోబోయే ముందు పాలు తాగటం అలవాటు. పాలేగా, ఒక నిమిషం తీసుకొస్తాను. ఒక నిమిషం అక్కర్లేదు, కావాల్సిన టైం తీసుకోవచ్చు. ఈవెన్ గంట తీసుకొస్తాను.
గీత ఏ ముద్దు వస్తున్నా. ఏటా ముద్ర ఇద్దరు నువ్వు పాలు, 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 పాలు. పాలు. వచ్చిందండి గంగడమ్మా పాలు, పాలు. అయ్యమ్మా ఏం తొందర వచ్చింది కాస్త నిదానంగా రావచ్చు కదా తమరు ఆకలి తట్టుకోలేరు కదా సార్, అందుకని తాగుతారులే. ఇక నువ్వు వెళ్ళొచ్చు. నేను ఎక్కడికి వెళ్తాను? ఇక్కడే చదువుకుంటాను. ఆగు. చదువుకుని ఏదైనా పరీక్షకు అపియర్ అవుతున్నావా? అవును, ప్రేమ పరీక్ష. పరీక్ష నేను ఎప్పుడో అపియర్ అయి పాస్ అయిపోయాను కానీ ఇక నువ్వు వెళ్ళొచ్చు. వెళ్ళి కాఫీ తీసుకురా. కాఫీయా? ఓకే. సారీ ఎక్స్క్యూజ్ మీ పిలిచారా సార్? పాలల్లో కాస్త షుగర్ ఎక్కువైంది ఆహా. ఈసారి కాస్త షుగర్ తగ్గించిపోయి టీ తీసుకురండి టీయా? ఓకే. ఎక్స్క్యూజ్ మీ యూ టేక్ యువర్ టైమ్ అండ్ ఆల్సో మై టైమ్ నో సార్, ఐల్ బి విత్ ఇన్ ఎ మినిట్. అమరాణి అసలు మన ఇద్దరి విషయంలో జోక్యం చేసుకోవడానికి ఆ రాధెవరు? ఇంకెవరు నేను కావాలని ఏరి కోరి తెచ్చుకున్న కొరివిదెయ్యం నువ్వు నీ కుక్క పిల్ల పురుటికని ఆ వైజాగ్ వెళ్ళి టెస్ట్ వేసి కూర్చున్నా చూడు సరిగ్గా ఆ క్షణంలో ప్రవేశించింది మహాతల్లి. సరే కథం కథనాస్తే ఒక మంచి ట్వీట్ పట్టుకుంటే ఎలా ఉంటుంది? బాగుంటుంది సార్. అప్పుడే వచ్చేసింది ఆ బియ్యం. వస్తుందని నాకు ముందే తెలుసు. పో ఇక దిగట్లేదు, ఇక అన్ని సోలోలే. పో చల్లని రాజా. రామ్మ మహాతల్లి, కాఫీ. మీ టీ రెడీ అవుతున్నది. రెడీ అయిన తర్వాత రావచ్చుగా, తొందర ఏంటి? ఇక దయచేయి. దయచేస్తాను కానీ అవును చెల్లి, మన ఇంట్లో ఎన్ని కుక్కలు ఉన్నాయి? ఎన్నుంటే నీకెందుకు? మరేం లేదు, మళ్ళీ నువ్వు మంత్రసాని మనకి ఎప్పుడు వెళ్తావా అని. ఎప్పుడు వెళ్తే నీకెందుకు? అసలు మేము చాలా విషయాలు మాట్లాడుకోవాలి. ఇప్పుడు నువ్వు వెళ్ళు. నేను వెళ్తే మీరే డేంజర్ లో పడతారు. మాకేం డేంజరు? ఏమిటా, మీ అమ్మగారి గురించి మీకు తెలుసుగా. ఓయ్. ఇలా గౌన్ వేసుకున్న అమ్మాయిల మీద ఆవిడ చదవత్తు రాయలేరు. అందులోనూ ఈవిడ సాక్షాత్ నా చెల్లెలని పరిచయం చేశారు. మీ ఇద్దరు ద్వారాన్ని చూస్తే ఆవిడకి అనుమానం వచ్చి మిమ్మల్ని ఇన్స్పెక్ట్ చేయడానికి వస్తుంది. రైట్, ఇది పాయింటే. మీరు ఊరుకోండి. అత్తయ్య రాగానే అసలు గీత నేనేనని, నువ్వు నా అక్కవు కావాలి, నిజం చెప్పేస్తాను. నువ్వు నిజం చెబితే మా అమ్మ నా జాయింట్ తీసి వేయించేస్తా. అందుకే మీ ఇద్దరు నాటకం క్లైమాక్స్ వచ్చే వరకు మీరిద్దరు కాస్త దూరంగా ఉంటే మంచిది. ఈ మాత్రం దూరంగా ఉంది సార్. అమ్మాయి గీత, వస్తున్నాను అత్తయ్య. వెళ్ళి మరి. మీరు కూడా. Come on. గుడ్ నైట్. గుడ్ నైట్. రండి. చాలు చాలు రండి. అత్తయ్య ఏంటి ఇవాళ నా అవసరం కూడా లేకుండా స్నానం చేశారు? నీ వల్లేనమ్మా నేను లేచి మనిషిని అయింది. ఇక మీద నీ అవసరం నాకు కాదు, వాడికి కావాలి. ఏమిటత్తయ్య ఇవాళ ఇంత ఆనందంగా ఉన్నారు? ఈ వేళ నా కడుపు పండిన రోజమ్మా, మురళి పుట్టినరోజు. ఓ హ్యాపీ బర్త్డే అన్నమాట. అదేదో వారికి చెప్పు. ఇంకా అయ్యగారికి తెల్లారలేదనుకుంటాను. వాడిని లేపమ్మా, తలంటి స్నానం చేయమను, ఈ బట్టలు కట్టుకుని రమ్మను. అలాగే. ఏమండి ఏమండోయ్, లేవండి సార్, లేవండి సార్. శ్రీమాన్ సత్యమూర్తి మురళి గారు, ఏంటి హ్యాపీ బర్త్డే టు యూ. ఏంటి ఇవాళ నా బర్త్డే మర్చిపోయాను. నేను ఇప్పుడే తెలుసుకున్నాను. మీ చేత తలంటి స్నానం చేయించి ఈ కొత్త బట్టలు తొడిగించాలి. లేవండి. ఆగు. ఆ పనులన్నీ నువ్వు చేయడానికి వీల్లేదు. నువ్వు చేస్తావా? అవును, నేనే చేస్తాను. దాని గురించి ఒప్పుకోవచ్చులమ్మా. అత్తయ్య గారి ఆర్డర్ ప్రకారం ఇవన్నీ నేనే చెయ్యాలి. నేను ఒప్పుకోను. నీ ఒప్పుకునేదంటే బోడీ. ఏమండి ముందు మీరు అని చెప్తాను. ఆగండి, మీరు ఒప్పుకుంటే సరిపోయిందా? అసలు వాడిని ముఖ్యుడిని నేర్కొండగా ముందు నేను ఒప్పుకోవాలి కదా అంట. మీరు రండి రండి. అమ్మో. మీరు వెళ్ళడానికి వీలేదు. నాయను ఎలా వీలేదో నేను చూస్తాను. అమ్మో. వీలుగా నాయను. రండి. రామ. వీలేదు. కృష్ణ. రండి. రామకృష్ణ. వీలేదు. రామ. రండి. వీలేదు. మీరిద్దరూ నా చేతులు ఇలా ఓడి పెరిగేశారంటే పూరి జగన్నాథంలో నేను మొండి వాడిని అయిపోతాను. ఇక ఒక కండిషన్ మీద ఒప్పుకుంటాను. ఏమిటది? ఏమిటంటే మీరిద్దరూ పోట్లాడుకోకుండా నన్ను కాట్లాడకుండా ఒకేసారి నాకు అభ్యంగ స్నానం చేయించడానికి మీరిద్దరూ సిద్ధపడితే నేను ఒప్పుకుంటాను. ఓకే 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 ఓకే. దట్స్ గుడ్ దట్స్ గుడ్. మీరు చెరగడ పట్టండి. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream.
ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్. Please subscribe to iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.